కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి మా అక్కా చెల్లెలందరికీ చీరలు పంపిణీ చేయడం, వారికి ఈరోజు కానుకగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కానుకగా చీరలు ఇవ్వడం జరిగింది. దీని మహిళలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో బతుకమ్మకు చీరలు ఇస్తే కట్టుకునే పరిస్థితి లేకుండే, వాళ్ళని అవమానపరిచే విధంగా ఉండే మన టీవీలలో పేపర్లలో మనం కూడా చూసాం, సోషల్ మీడియాలలో కూడా మహిళలు ఇలాంటిది చీరలు ఇచ్చి మమ్మల్ని అవమానపరుస్తున్నారు అనేసి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారి పాలనలో మన లెక్క ఇక్కడ మన నేతన్నలకే ఇది అవకాశం ఇచ్చి వాళ్ళతో నేయించింది కాదు. సూరత్లో డెడ్ స్టాక్ని తీసుకొచ్చి జోకుడులో తీసుకొచ్చి అమ్మి దానికి కమిషన్ల గురించి తీసుకొచ్చి కొనుకొచ్చినాక మహిళలకు ఇచ్చి మహిళలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి, కట్టుకోకుండా రాష్ట్ర ఖజానా కూడా నష్టం చేసే పరిస్థితి ఉండే. ఈరోజు మహిళలందరూ గర్వించే విధంగా వారిని గౌరవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు చెప్పడం అదొక భాగం అయితే, రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు పోరాటాలు బలిదానాలు అయినా కూడా రాలేదు. కానీ మన సోనియా గాంధీ గారు, సోనియమ్మ గారు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే ధనిక రాష్ట్రం, బాగా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలని అందరం కలిసి దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. కానీ ఏమైనా మేలు జరిగితే 10 సంవత్సరాల కేసీఆర్ కుటుంబంకే జరిగిందని స్వయాన తన కూతురైన కల్వకుంట్ల కవిత గారే అన్ని ప్రెస్ మీట్లలో చెప్పడం, రాష్ట్రం కోరుకున్నది ఎందుకు వీళ్ళ కుటుంబాల గురించా, రాష్ట్ర ప్రజలు ఎవరు సంతోషంగా లేరంటారు. ఈరోజు మంచి పరిపాలన ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి నిదర్శనం ఈ ఒక చీరలు. అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల యొక్క విగ్రహాలు ఏర్పడతా ఉన్నాయి. ఆంధ్ర ఏజెంట్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి. అంతేకాకుండా ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం ఎక్కువ అయిపోతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క రాకకు సంబంధించి మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఇబ్బందికరంగా వాతావరణం చేయాలని దీని వెనుక బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారని, బీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వారు ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళది నడుస్తలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మళ్ళీ గందరగోళం సృష్టించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం వస్తట్టు మళ్ళీ సెంటిమెంటరీని లేపి రాజకీయం చేయాలని ఆలోచన ఉంది. కానీ రాష్ట్ర ప్రజలు బాగా చైతన్య పరులు, బాగా అవగాహన ఉన్న పరులు. గత 10 సంవత్సరాలు ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 2.5 సంవత్సరాలు గమనించారు కాబట్టి ఏమీ కాదు. ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు ప్రజలందరూ. ఇప్పుడు చూసి 2023 ఎలక్షన్ నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకే ఆశీర్వాదిస్తారు కాబట్టి రానున్న రోజులు అదే జరుగుతుంది. ఈ చిల్లర మల్లర రాజకీయం చేస్తారు కాబట్టి ఎంత రాజకీయం చేసినా మన తెలంగాణ ప్రజలు ఎంత ధైర్యవంతులు, పోరాటానికి దేనికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకున్నాక ఈ పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు ఎంత అని అవన్నీ మాటలు చెప్పి కన్ఫ్యూజన్ చేసి విత్ ఇన్ పార్టీలో కావచ్చు ప్రజలను కన్విన్స్ చేయాలని వాళ్ళ ఆలోచన. అలాంటి ఆలోచనకి ఏమి తావులేదు. అంత బ్రహ్మాండంగా పార్టీ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం బాగుంది, మంచిగానే నడుస్తుంది. ప్రజలు ఆశించిన విధంగా ఇప్పుడు నిజమైన తెలంగాణ కోరుకున్నట్టు ఉన్నదని అది కూడా ప్రతి నోట మీరు వింటున్నారు. 10 సంవత్సరాలు ఏమైనా జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికే మేలు జరిగింది కానీ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ మేలు జరగలే. ఈ రోజు మీరు చూసినట్టయితే ఏ ఒక్క పథకమైనా మహిళల పేరు మీద పెట్టి మహిళలను గౌరవించడం, మహిళలు ఇంటికే పరిమితం కాదు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చేయాలి. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే వారితో పాటు రాష్ట్రాన్ని నడిపించే శక్తి, సామర్థ్యం మహిళలకు ఉందని భావించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు బిజినెస్లు చేసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్సులు కడతారు. వాళ్ళ ట్యాక్సులతోటి వ్యాపారం నడిచే పరిస్థితికి రాష్ట్రం ఏర్పడాలి. ఏవైతే మనం 2023 కావచ్చు, 2047కి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో మన ఎకానమీ, ఆ ఎకానమీ రీచ్ కావాలంటే ప్రధాన పాత్ర మహిళలు పోషించినప్పుడు, ఆర్థికంగా డెవలప్మెంట్ అయినప్పుడు సక్సెస్ అవుతుందని వారు గుర్తించే ఈ ఒక మెట్లు ఇస్తున్నాం. తెలంగాణ ఆంధ్ర విభజన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూడా చాలా నీచంగా ఘోరంగా చేశారు. అందుకే నేను 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? వారు ఆలోచన ఏంది, మీకు చెప్పకనే చెప్పిండు అంటే వారికి విభజన జరగొద్దు, వాళ్ళ పెత్తనం ఉండాలనుకోరు. కానీ మనం ఏమన్నాం, మన ఆత్మగౌరవం, రాష్ట్రం ఏర్పడితేనే మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం, మాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని, మా వాళ్ళకి ఇంతకు ముందుకు ఉద్యోగాలు వచ్చేది కాదు, నిధులు వచ్చేది కాదు, ఏ నిధులున్నా ఆంధ్రకి వెళ్ళేది. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రకు నిధులు రావాలి, నీళ్లు రావాలి, వస్తే ఎవరైతే మన రైతన్నలు ఉన్నారో బాగుపడాలని, అన్ని వర్గాలు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ వాళ్ళే
పరిపాలిస్తే డెవలప్మెంట్ అయితే ఆలోచనతో పోరాటం తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఎన్ని చిల్లర లెక్కలు చేసుకున్నా దీని వెనుక సూత్రధారి అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయనను పెట్టుకొని ఏదో నాటకాలు చేయాలనుకుంటున్నారు. కానీ ఎవరు పావులు ఇక్కడ ఏం చేసినా కూడా ఏం జరగదు. తెలంగాణని వ్యతిరేకించినటువంటి సిపిఎం పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీలని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అందరికీ నాయకుల పైన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని మాట్లాడారు. ఇవన్నీ వాళ్ళు ఎవరో రాజకీయానికి ఏమేమో చేస్తారు కానీ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. వారు ఇచ్చిరంటే అర్థమైంది రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో అది న్యాయమైన డిమాండ్ అని భావించి ఇచ్చారు. కాబట్టి రాష్ట్రము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చినాకనే బాగుంది, ప్రజాపాలన జరుగుతుంది. అప్పుడు ఏంటంటే రాజుల పాలన, దొరల పాలన ఉండే, ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది. ఎప్పుడు నిరంతరం ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండు, రోజు ఎక్కడనో ఒకరు కలుస్తూ ప్రోగ్రామ్ చేస్తారు. అప్పుడు వారిని ఎవరు చూసిన వాళ్ళు కేసీఆర్ని పుట్టి మనం ఎప్పుడు చూస్తుంటే ఆయన కార్లో ఈ రోడ్లో పోతున్నప్పుడు, ఆయన ఫామ్ హౌస్ పోతుంటే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ట్రాఫిక్ మొత్తం ఇబ్బంది అవుతుండే ఒకటి. రెండోది ఏంది, పోలీసు వాళ్ళు గంటలు ఎండలో నిలబడుతుండే. ఆ ఇబ్బందులే చూసినాం కానీ ముఖ్యమంత్రిని చూడలే, మంచి పరిపాలన చూడలే. అందుకే వారికి బుద్ధి చెప్పి పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పెట్టారు. మా దగ్గర నిన్న మొన్న కూడా చర్చలు వస్తే మనకి ఇక్కడనే ఎన్నోసార్లు 100 సార్లు ఎడిగిపోయిండు. జూబ్లీహిల్స్ నుంచి ఆయన ఫామ్ హౌస్ పోయిండు. ఎలివేటెడ్ కారిడార్ కట్టుకునే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు నేను బాగా కష్టపడడం చేసినట్టే 10 సంవత్సరాలు వాళ్ళు నిజంగా వాళ్ళతోటి మోదీ గారితో దీంతో మాట్లాడి ఉంటే వచ్చింటే కదా. వారు ఏమి చేయలే, ఏమైనా చేసుకురు అంటే వాళ్ళ గురించి చేసుకురు. అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగిపోయారు. కాబట్టి ఇప్పుడు కొత్త డ్రామాలు వాళ్ళు చేయిస్తారు, వీళ్ళు చేయిస్తారు. మొత్తంగా ఎవరు ఆట సాగుతలేదు. కాబట్టి ఏ విధంగా ఆడాలనేసి ఒక్కొక్కరు ఒక పేర్లు తీసుకొచ్చి ఏమో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు. ప్రజలు క్లారిటీ ఉంది, అన్ని మేలైతే డిబేట్ పెట్టి మాట్లాడి చెప్తాం మీకు ఏమైంది, కంటోన్మెంట్కి ఏం చేస్తా అన్నాడు, దత్తకు తీసుకుంటా అన్నాడు. ఎప్పుడైనా ఇదే దారిలో 100 సార్లు పోయిండు. ఎప్పుడైనా కంటోన్మెంట్ నిలబడి చూసిరా? ఏమి ఇచ్చిర్రు? ఈ రోజు మనకు రిజర్వాయర్ లేదు. నీళ్ళు ఇవ్వడానికి ఎంతసేపు అవుతుండే? నీళ్ళు ఇస్తుండే కదా. రిజర్వాయర్లు కట్టి 10 సంవత్సరాలు కట్టి ముచ్చటగా 2.5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తుంటే అధికార దహం అహంకారంతో తాండవం ఆడుతుండు. ఊకే పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఏదో విమర్శిస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసిరు, వీళ్ళు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతో మంచిగా చేస్తున్నారు అంతే చెప్తున్నారు. డిబేట్ పెట్టి మాట్లాడి చెప్తాం మీకు ఏమైంది, కంటోన్మెంట్కి ఏం చేస్తా అన్నాడు, దత్తకు తీసుకుంటా అన్నాడు. ఎప్పుడైనా ఇదే దారిలో 100 సార్లు పోయిండు. ఎప్పుడైనా కంటోన్మెంట్ నిలబడి చూసిరా? ఏమి ఇచ్చిర్రు? ఈ రోజు మనకు రిజర్వాయర్ లేదు. నీళ్ళు ఇవ్వడానికి ఎంతసేపు అవుతుండే? నీళ్ళు ఇస్తుండే కదా. రిజర్వాయర్లు కట్టి 10 సంవత్సరాలు కట్టి ముచ్చటగా 2.5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తుంటే అధికార దహం అహంకారంతో